ఇదిగోండి ఇలా ప్లేట్ పెట్టారు చక్కగా, ఇలా పేపర్ అనమాట. ఇడ్లీ, గారె, మైసూర్ బజ్జీ, అల్లపు చట్నీ, మామూలు చట్నీ, నేతి కారపొడి కొంచెం తీసి ప్రక్కన పెట్టేసుకుంటా కదా. సూక్ష్మజీవులు కానీ క్రిమి కీటకాలు కానీ ఏమిటి తినేస్తాయి. ఓకేనా. ముందు ఇడ్లీ టేస్ట్ చేద్దాం. చక్కగా అమ్మ చేతి వంట, అమ్మ చేతి రుచులు, అమ్మ చేతి కమ్మదనం అంత సూపర్ అనమాట. అమృతమేనండి. ఇడ్లీ టేస్ట్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి కారపొడితో చేస్తున్నాను. మంచి ఫ్లేవర్, మంచి అరమటుకు, ఎన్ని తిన్నా కూడా తనివి తీరుతుంది, తృప్తి ఉంది. అంత బాగుంది, చక్కగా ఉంది. కొంచెం చట్నీ, అల్లపు చట్నీలో లైట్గా దాన్ని ఎరుపుదనం లేకుండా తెల్లగా తయారు చేశారు. ఆ రుచి, ఆ కమ్మదనం. అల్లపు చట్నీ అంటే కామన్గా రెడ్గా ఉంటుంది కదండి, కానీ ఇలా ఎరుపుగా లేకుండా తెల్లగా ఉందన్నమాట. అలాగే గారె టేస్ట్ చేద్దాం. మినపగారె తింటే గారెలు తినాలి, తింటే మహాభారతం తినాలి. ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉన్నాను. ఇదిగోండి ఇలా దించితే అలా వస్తుంది. అల్లం, పచ్చిమిరకాయలు మంచి ఫ్లేవర్ తోటి. సూపర్.